అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ రౌండ్ పూర్తయింది. సెకండ్ రౌండ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సెకండ్ రౌండ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, దానికి మళ్ళీ ఏం చెయ్యాలి అని చాలామందే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే సెకండ్ రౌండ్ సంబంధించి అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. 4వ తారీఖున ఫస్ట్ రౌండ్లో సీట్లు అలాట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఈఏపీ సెట్ ద్వారా చేరుతున్నటువంటి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించి అధికారికంగా ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. సెకండ్ రౌండ్తో మాత్రమే సరిపెడతారా, థర్డ్ రౌండ్ కూడా ఉంటుందా, ఆ తర్వాత స్పాట్ రౌండ్లో కూడా సీట్లు అలొకేట్ చేస్తారా, ఇవన్నీ కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఫస్ట్ రౌండ్ వరకే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 22న సీట్లు అలాట్ చేస్తామని చెప్పారు, 23న చేశారు. 26 వరకు నేరుగా క్యాంపస్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేదానికి గడువు ఉంది. 28, 29 నాటికి ఎవరెవరు రిపోర్టింగ్ చేశారు, ఇంకా ఎంత సీట్లు మిగిలాయి అనేటువంటి స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉంది. 4వ తారీఖున క్లాసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటికి మరింత నిర్దిష్టమైనటువంటి లెక్క అయితే తేలుతుంది. దాని తర్వాత ఇంకా ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అనేది ప్రకటిస్తారు. సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఎన్నెన్ని ఉన్నాయి, కేటగిరీ వారీగా యూనివర్సిటీల్లోని, ప్రైవేట్ యూనివర్సిటీల్లోని, ప్రైవేట్ కాలేజెస్లో ఇట్లా మొత్తంగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే అంశాన్ని మనం ఉదయమే లైవ్లో ఒక వీడియో చేసాం. కావాలంటే మీరు డేటా అందులో చూడొచ్చు. అందులో సిఎస్సి ఎన్ని, సిఎస్ఎంఎన్ని, సిఎస్డిఎన్ని ఇట్లా మొత్తం బ్రాంచెస్ వారీగా కూడా మనం వివరాలు అందజేసి ఉన్నాం. అయితే అవన్నీ అధికారికంగా వెల్లడించిన తర్వాత మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ని బట్టి మళ్ళీ ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చా, ఇప్పటికే ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా స్పష్టత వచ్చింది. మళ్ళీ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని బట్టి మళ్ళీ సీట్లు అలొకేట్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆగస్టు 4లోగానే సెకండ్ రౌండ్కి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆగస్టు 12 నాటికి సెకండ్ రౌండ్ అలొకేషన్ కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫస్ట్ రౌండ్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ అలొకేట్ అయ్యింది అన్నది ఎవరికి వాళ్ళు చూస్తారు. దాంతోపాటుగా మీరు ఎవరైనా కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ కట్ ఆఫ్ ఎంత అని తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్లోనే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డేటా వస్తుంది. మీరు ఏదైనా కాలేజ్ క్లిక్ చేయొచ్చు. ఏ కాలేజ్ అయినా మీరు తీసుకుని మీకు నచ్చినటువంటి క్యాంపస్లో ఎక్కడైనా ఎట్లా ఉంది, ఎంతవరకు వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. ఉదాహరణకి ఏయుసిఈ కాలేజెస్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో మీరు చూస్తే మీరు ఏ బ్రాంచ్ అని కూడా పక్కనే ఉంటుంది. ఉదాహరణకి మనం మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఉదాహరణకి ఏయుసిఈలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనేది డేటా మీకు ఇక్కడ అధికారికంగా కనిపిస్తుంటుంది. ఎవరైనా ఇక్కడ చూసుకోవచ్చు. ఏ కేటగిరీకి ఎంతవరకు వచ్చింది, ఏ స్టూడెంట్కి సీట్ వచ్చింది చూసుకోవచ్చు. ఆశ్చర్యకరంగా ఇందులో 8235 ఓసీకి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ వచ్చింది. కానీ ఇందులో ఎస్సీ కోటా చూస్తే ఎస్సీ 2 కేటగిరీ 2లో 30,880 వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా సీట్ వచ్చింది. దాదాపు 7 రౌండ్లు ఉన్నట్టునే మొత్తంగా మనం చూస్తే ఓసీలకి ఎక్కడి వరకు వచ్చి చూడ ఫీమేల్ కోటాలో 19,226 ఫీమేల్ ఓసీకి కూడా సీట్ వచ్చింది. ఓసీకి మాత్రం 8,000 పెద్ద ర్యాంక్గా కనబడుతుంది. ఓపెన్ కేటగిరీకి ఇక్కడ 4,000 స్టూడెంట్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ మెకానికల్ తీసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా చూడొచ్చు. మొత్తంగా మనం ఈ లిస్ట్ అంతా చూస్తే మీకు అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా ఎంతవరకు వచ్చింది అనేది. మొత్తంగా చూస్తే 8,000 ఇక్కడ ఓసీ కట్ ఆఫ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫీమేల్ ఓసీ 19,000 కట్ ఆఫ్గా ఉంది. ఓసీ మాత్రం 8,000 పెద్ద ర్యాంక్గా కనిపిస్తుంది. 8,235 ర్యాంకు. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్లో చేరడానికి ఫస్ట్ రౌండ్లో 8,235 కట్ ఆఫ్గా ఉంది. సో ఇక సెకండ్ రౌండ్ మహా అయితే ఒక 4-5 వేలు, 10 లేదంటే 12,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 12,000 ర్యాంక్ వస్తే మీరు ఏఈసిఈలో మెకానికల్ చేరేదానికి అవకాశం రావచ్చు. అదే ఓపెన్ కేటగిరీ ఫీమేల్ కోటా అయితే దాదాపు 19,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదొక 24,000-23,000 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఏయుసిఈలో మెకానికల్ చేరాలనుకున్నటువంటి వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా
మీరు ప్రతి కాలేజ్ ప్రతి బ్రాంచ్ ఎక్కడెక్కడ ఎంతెంత కట్ ఆఫ్ ఉంది అనేది మొత్తం పరిశీలించవచ్చు. అందరికీ అందుబాటులో ఈ డేటా ఉంది. ఈ డేటా పరిశీలించడం ద్వారా మీకు మరింత స్పష్టత వస్తుంది. మాకు పలానా ర్యాంక్ వచ్చింది, పలానా బ్రాంచ్లో చేరాం, మాకు ఈ బ్రాంచ్ వస్తుందా, ఇంకో క్యాంపస్లో వస్తుందా అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఏ క్యాంపస్లో చేరాలని అనుకుంటున్నారు, అక్కడ ఏ బ్రాంచ్లో మీరు ఆశిస్తున్నారు, ఆ బ్రాంచ్లో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత అనేది మీరు చూసుకుంటే మిగిలినటువంటి సీట్లన్నీ ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది బేరీజ్ వేసుకుంటే మీకు కొంత క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా ఈ డేటాని పరిశీలించండి. మీరు ఆశిస్తున్నటువంటి బ్రాంచ్ లేదంటే మీరు ఆశిస్తున్నటువంటి క్యాంపస్ అక్కడ కట్ ఆఫ్ వివరాల్ని ఒకసారి తెలుసుకుంటే మీకు మరింత మీ కేటగిరీకి సంబంధించి మీరు SC3నా, SC2నా, BCDనా, BCBనా, BCAనా, BCCనా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వివరాలు మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా కాబట్టి మీకే మరింత స్పష్టత రావడానికి వీలు ఎక్కువ ఉంటుంది. ఇది EAP సెట్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటుగా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఛానల్కి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.